చాలామంది అడిగేదేంటంటే, ఎలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటది అన్నది. సో, ఈ వీడియోలో వచ్చేసి నేను ఈ పర్టిక్యులర్ స్టాక్‌లో పెట్టండి అని నేను చెప్పట్లేదు. నేను జనరల్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. ఇది మీకు సోషల్ మీడియాలో అవైలబుల్ ఉంది. మీరు ఫైనాన్షియల్ న్యూస్ పేపర్స్ చదివినా మీకు అవైలబిలిటీ ఉంటది. సో, మేజర్‌గా ఒక 2 సెక్టార్స్ కోసం డిస్కస్ చేద్దాం. ఆ సెక్టార్స్ ఏంటి? అవన్నీ తెలుసుకోవాలి డీటెయిల్‌గా దానికోసం అంటే మీరు తప్పకుండా ఈ వీడియో చూడండి. నేను మీకు నా ఒపీనియన్ ఆ సెక్టార్స్‌లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్న రీజన్ గూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. బట్ ఇది ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైస్ కాదు. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ తీసుకోండి. ఈ సెక్టార్స్‌లో మేజర్ సెక్టార్ ఫస్ట్ సెక్టార్ వచ్చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. చాలా మందికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనగానే సార్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరా అంటారు. బట్ ఇక్కడ నేను పొలిటికల్ ఒపీనియన్స్ చెప్పట్లేదు. సో, ఈ వీడియోలో ఎవరికైనా పొలిటికల్‌గా నేను ఎవరికో సపోర్ట్ చేసి చెప్తున్నట్టు ఫీల్ అవ్వద్దు. ఆన్ ద గ్రౌండ్ మనకి సిట్యుయేషన్ ఏంటి? ఆ సిట్యుయేషన్‌లో మనకెలా ఉంది ఈ సెక్టార్ పెర్ఫార్మన్స్ అన్నదొక్కటే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో మనకి ఎందుకు బావుంది ఈ సెక్టార్ అంటే ఫస్ట్ వచ్చేసి ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ అరౌండ్ ఒక 100 స్మార్ట్ సిటీస్ ప్లానింగ్‌లో ఉందండి. ఈ స్మార్ట్ సిటీస్ డెవలప్ చేయడానికి నెక్స్ట్ 2-3 ఇయర్స్, 3-4 ఇయర్స్ ఐ గెస్ టిల్ 27, 28 ప్రొజెక్టెడ్ ఎస్టిమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈస్ అరౌండ్ $1.2 ట్రిలియన్.